వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. కాంగ్రెస్ పార్టీ 139వ ఆవిర్భావ దినోత్సవాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా చందు సాంబశివుడు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం వస్తుందని, నాయకులను తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని, భారత్ ని అభివృద్ధి చేయడమే లక్ష్యమని తెలిపారు. కార్యక్రమంలో తెనాలి మండల ప్రెసిడెంట్ కర్లపూడి బుల్లయ్య, పూర్ణచంద్రరావు, స్టీవెన్ బాబు, శివనారాయణ, భీమా రమేష్, శంకర్రావు, కోటేశ్వరరావు, రాయప్ప, వీరస్వామి, కృష్ణ, కార్తిక్, శ్రీను, మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ 138 సంవత్సరాలు పూర్తి చేసుకుని 139వ ఫౌండేషన్ డే ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నాం. ఆ సందర్భంగా భారత జాతి మొత్తానికి కూడా కాంగ్రెస్ పార్టీ తరపున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. 1885 ఈ డిసెంబర్ 28న అప్పుడు బొంబాయి, ఇప్పుడు ముంబైలో కాంగ్రెస్ పార్టీ భారతదేశ స్వాతంత్ర్యం కోసం ఆవిర్భావం జరిగింది. అప్పటి నుంచి అంచెలంచెలుగా పెరిగి 1920 తర్వాత మహాత్మా గాంధీ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు, అలాగే ఇంకా పెద్ద నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు, అలాగే అంబేద్కర్ గారు, అలాగే మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారు, తర్వాత ఇంకా ఇందిరాగాంధీ గారు, మిగతా నాయకులు చాలామంది. మన రాష్ట్రంలో కూడా టంగుటూరి ప్రకాశం పంతులు గారు, పట్టాభి సీతారామయ్య గారు, దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు, అలాగపోతే ఇక్కడ నీలం సంజీవ్ రెడ్డి గారు, బ్రహ్మానంద రెడ్డి గారు, అలా చాలామంది, ఎన్జి రంగా గారు, అలా చాలామంది నాయకులు స్వాతంత్ర్యం కోసం పోరాడి స్వాతంత్ర్యం తీసుకురావడం జరిగింది 47 ఆగస్టు 15. కొన్ని అనివార్య కారణాల వల్ల మనకి తెలంగాణకి తేడాలు, తెలంగాణ నాయకులు వాళ్ళు సపరేట్ రాష్ట్రం కోరుకున్నప్పుడు ఒక తల్లి తండ్రిగా ఇద్దరు కొడుకులకు, ఇద్దరు సంతానాల్లో ఎలా న్యాయం చెయ్యాలి అనేటువంటిది ఆలోచించి తప్పనిసరి పరిస్థితిలో రాష్ట్రాన్ని విడగొట్టింది. అంతేగాని మన సొమ్ము తీసుకెళ్ళి వాళ్ళకి బెట్ల, గుర్తుపెట్టుకోండి. ఉమ్మడి రాజధాని హైదరాబాదు, అందులో మన స్టేక్ కూడా ఉన్నదని చెప్పేసి దానికి అది వాళ్ళకి వెళ్తుంది కాబట్టి మనకు అనేక సదుపాయాలు కల్పించి అంది కాంగ్రెస్ పార్టీ విభజన చట్టంలో. ఆ సదుపాయాలని ఆనాడు ఉన్నటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశంలో, ఆనాడు ఇంకో ప్రతిపక్షంలో ఈనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాష్ట్రాన్ని విడగొట్టొద్దని చెప్పిన వాళ్ళు ఎవరో కాదు. మీరు విభజించలేకపోతే మేము విభజిస్తామన్నాడు చంద్రబాబు నాయుడు గారు. మీరు మీ వల్ల తేలకపోతే మాకెందుకు, మమ్మల్ని అడగటం ఎందుకు? ఆర్టికల్ 3 ప్రకారం విభజించమని చెప్పిందే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అదే ప్రకారంగా ఆ రోజు సెంట్రల్ గవర్నమెంట్ చేసింది. నిందంతా కాంగ్రెస్ పార్టీ మీద వేయటం, ప్రజలు కూడా ఆవేశంలో అంతా కాంగ్రెస్ పార్టీని దోషులుగా చూసి ఎంతో కాలం పరిపాలించిన 100 సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో సమస్యల పరిష్కారం కోరుతూ మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు చేపట్టిన సమ్మె 3వ రోజుకు చేరింది. 3వ రోజు సమ్మెలో భాగంగా దీక్షా శిబిరం వద్ద కార్మికులు చెవులో పూలు పెట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. సీఎం జగన్ రెడ్డి ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని, కనీస వేతనం 26,000 ఇవ్వాలని, హెల్త్ ఎలివెన్స్ వర్తింపజేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యూనియన్ కార్యదర్శి మంగళగిరి వెంకటేశ్వర్లు, యూనియన్ నాయకులు విజయలక్ష్మి, నాగరాజు, రాచూరి వెంకటేశ్వర్లు, సుభద్ర, దుర్గా ప్రసాద్, దారా చంటి, దార్ల పద్మ, రెడ్డి రామయ్య, ముత్యాల పద్మావతి తదితరులు పాల్గొన్నారు. కార్మికుల యొక్క సమ్మె రాష్ట్ర వ్యాప్తంగా 3వ చేరింది. ఈ సమ్మె యొక్క ప్రధానమైన డిమాండు, ఇప్పటికీ మేము పదే ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. కనీస వేతనం 26,000 చేసి పర్మిట్ చేయమని కోరుతూ ఉన్నాం. ఈ తెనాలి మున్సిపాలిటీలో మా మున్సిపల్ కార్మికులతో పాటు వివిధ సంస్థల్లోనూ, అట్లాగే షాపింగ్ మాల్స్లో, కుమార్ పంపులు, అట్లా రకరకాల సంస్థలో పనిచేసేటువంటి కార్మికులు దాదాపు 3,200 మంది పైచిలకు ఈఎస్ఐ కార్డు హోల్డర్లుగా ఉన్నారు. కానీ ఇక్కడ గత 13 నెలల నుంచి ఈఎస్ఐ డిస్పెన్సరీ ఏర్పాటు చేయడం జరగలేదు. అట్లాగే 24 గంటల పాటు అందుబాటులో మేల్ ఫిమేలు డాక్టర్లు ఉండాల్సిన నిబంధన ఉంది. అయినా మాకు ఈఎస్ఐ ప్యానల్ హాస్పిటల్ కానీ 24 గంటలు అందుబాటులో ఉన్న డాక్టర్లు కానీ లేకపోవటం, కార్మికులు అనారోగ్యం గురైనప్పుడు ప్రైవేట్ హాస్పిటల్లో వేలాది రూపాయలు పెట్టుకోవాల్సిన 27 రూపాయలు జీవో ఇవ్వాలని అడుగుతున్నాము. ఆ జీవో జగనన్నకి ఇతరం పత్రం ఇచ్చాము. ఇచ్చినప్పుడు నేను మాట ఇస్తున్నాను, మాట తప్పను, నేను మడి తప్పను అన్నాడు జగనన్న. ఇప్పుడు జగనన్న మాకు అన్యాయం చేశాడు. మమ్మల్ని రోడ్డుకి వేసేసాడు ఇప్పుడు జగనన్న.
జగనన్న ఇంక నుంచైనా మా సమస్యల మీద ఇప్పుడు మాట్లాడడానికి కోరుతున్నాము. మేము ఏంది కరోనా టైంలో కదా మేము మా ప్రాణాలని బలంగా పెట్టి మేము పనులు చేశాము. మేము పిల్లల్ని తల్లులు అందరిని ఇళ్లలో వదిలేసి గారు వచ్చి కరోనా టైంలో పనులు చేసినందుకు జగనన్న మా మీద చూపించాలని చూస్తున్నాము. ఇప్పుడు అందులో ఈఎస్ఐ కార్డు ఉంది మాకు. ఆసుపత్రి తెనాల్లో ఎక్కడ ఆసుపత్రులు లేవు. దాని గురించి ఆసుపత్రి మాకు తెనాలి ఆసుపత్రి పెట్టాలని. అంగన్వాడీలు చేపట్టిన నిరసనలు 17వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి పోస్ట్ కార్డు ద్వారా తమ సమస్యలు పరిష్కరించాలంటూ సందేశం పంపి అంగన్వాడీ ఆయాలు, టీచర్లు, ప్రజా సంఘాల నాయకులు నిరసన తెలిపారు. గౌరవ వేతనం కాకుండా కనీస వేతనం పెంచాలని, పాదయాత్రలో తమకు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా తమ సమస్యలపై స్పందించాలని కోరారు. మేము నిరవధిక సమ్మె చేస్తున్నాం. 17వ రోజుకు చేరింది. ఈరోజు పోస్ట్ కార్డులు అంటే మా ఆవేదనను తెలియజేయడానికి ముఖ్యమంత్రి గారికి పోస్ట్ కార్డుల ద్వారా మేము తెలియజేయడానికి ఈరోజు నిర్ణయించుకున్నామండి. పోస్ట్ కార్డుల ద్వారా పంపిస్తున్నాము. అయితే ఈరోజు సాక్షి పేపర్లో మన ముఖ్యమంత్రి గారు ఒక లేఖ ఇచ్చారండి. వారు ఏవైతే పథకాలు మాకు అమలు చేశారు అనే దాని మీద ఒక సుదీర్ఘమైన లేఖ రాసినట్టు రాశారు. అందులో 2016లో నా 2000 ఉన్నదాన్ని 4000 చేశాము. నా తర్వాత 2017లో మేము పాదయాత్ర చేస్తున్నప్పుడు వారి బాధలు మేము ఇదిలో పెట్టుకొని వారి జీతాన్ని మేము రాగానే 7000 నుంచి 11,000 చేశామని చెప్పారు. 2018లోనే మా జీతాలు 10,500 చేశారు. అంటే గత ప్రభుత్వంలోనే మాకు 10,500 జీతం వచ్చింది. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక 1000 రూపాయలు మాత్రం పెంచారు. అయితే జగన్మోహన్ గారు పాదయాత్రలో ఏదైతే చెప్పారో తెలంగాణ కన్నా మాకు అదనంగా 1000 రూపాయలు ఇస్తా ఉన్నారు. ఆ మాటను మేము నిలబెట్టుకోమని ఇన్ని రోజుల నుంచి మేము ఈ దీక్ష చేస్తున్నాము. అయితే మేము ముందుగా ఇచ్చాం కదా అన్న మాట మాట్లాడుతున్నారు. అయితే ప్రస్తుత కాలంలో తెలంగాణలో ఎంత జీతం ఉంది, మాకు ఎంత జీతం ఇస్తున్నారని మేము అడుగుతున్నామండి. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం కనీస వేతనం అమలు చేయమని అడుగుతున్నాము. దానికి ఇంతవరకు మాకు ఎటువంటి సమాధానం చెప్పడం లేదు. మేము కొన్ని హామీలు మేము నెరవేర్చాము, మీ విధుల్లోకి మీరు వెళ్ళండి అంటున్నారు. ఇది ఎంతవరకు భావ్యం అండి? అసలైనవి వదిలేసి ఏదో కొసరుగా మేము ఇచ్చాము అని అంటే మేము కనీస వేతనం అడుగుతున్నామండి. మేము చేసే పని కోసమే మేము అడుగుతున్నామండి. మేము కావాలని దేనికోసమో చేయట్లేదు. అప్పుడు పోరాడి స్వతంత్రాన్ని ఏ రీతికి అయితే తీసుకొని వచ్చారు, ఇప్పుడు కూడా మేము పోరాడి మా హక్కుల కోసం ఖచ్చితంగా పోరాడి గెలుస్తామండి. ఆడవాళ్ళ కోసం మీరు ఇంత చేసాం, మేము అంత చేసామని చెప్పేసి మీకోసమే మేము అన్నగా ఇంటి మనిషిగా ఉన్నానని చెప్పారు. కానీ ఇంతవరకు ఒక అన్నగా చేసింది ఏమీ లేదు. ఇంట్లో చెల్లెల్ని బయటికి నెట్టారు. మేమెంత అనుకుంటున్నారేమో. ఖచ్చితంగా మేము పోరాడతామండి, మా హక్కులు సాధిస్తామండి. దీనికోసం మేము ఎంత దూరమైనా వెళ్తాం, ఎలాగైనా పోరాటానికి సిద్ధంగా ఉంటామని మీకు తెలియపరుస్తున్నాము. దీంట్లో 2016లో మేము పెంచామనుంది. మీరు వచ్చింది ప్రభుత్వంలోనికి 2019లో మీరు వచ్చింది. 2016లో ఉన్న ప్రభుత్వం టీడీపీ వాళ్ళు పెంచింది 6,000 జీతానికి 10,500 జీతం చేశారు. అలాంటి జీతాన్ని మీరు పెంచామన్నట్టుగా దీంట్లో పట్టణ 39వ వార్డులో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొని టీడీపీ జనసేన నాయకులతో కలిసి ఇంటింటికి తిరుగుతూ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన మినీ మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ ప్రచారం నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దోచుకోవడం, దాచుకోవడం తప్ప ప్రజలకు, రాష్ట్రానికి చేసిందేమీ లేదని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. రాష్ట్రం మరలా అభివృద్ధి చెందాలంటే టీడీపీ జనసేన కూటమిని గెలిపించుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వీళ్ళు ప్రజలకు చేస్తున్నారని చెప్పి, ప్రజా వ్యతిరేక విధానాలను ఏ రకంగా అవలంబిస్తున్నారని చెప్పి చెప్తూ, భవిష్యత్తులో ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఏర్పడే నూతన ప్రభుత్వం ఏ రకమైనటువంటి సంక్షేమాన్ని, అభివృద్ధిని చేయాలనే ఉద్దేశం ఉందో, ఉద్యోగ అవకాశాలు ఉండి రాని వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించడం, అంతేకాకుండా ప్రతి మహిళ కూడా ఉచితంగా బస్సులో ప్రయాణించే సౌకర్యాన్ని కలగజేయటం, దీంతోపాటు ఆడబిడ్డ ఎవరికైతే 18 ఏళ్ళు నిండియో ఆ 18 ఏళ్ళు పైబడిన ప్రతి ఆడబిడ్డకి 59 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా నెలకి ఒక్కొక్కరికి 1,500
ఆ ఇంట్లో ఎంతమంది మహిళలు ఉన్నా కూడా అంతమంది కూడా ఈ యొక్క ఆడబడ్డి నది వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా 1500 రూపాయల చొప్పున సంవత్సరానికి 18,000. ఎంతమంది ఉంటే ముగ్గురుంటే 54,000, నలుగురుంటే 72,000, ఇద్దరుంటే 36,000, ఒక్కళ్ళుంటే 18,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం చేపట్టబోతా ఉందని చెప్పి ఆ బాండ్స్ని అప్పచెప్పటం. అంతేకాకుండా 3 సిలిండర్లు ఇచ్చే బాండ్ని అప్పచెప్పటం. ఇద్దరు బిడ్డలు కానీ ముగ్గురు బిడ్డలు కానీ చదువుకునే బిడ్డలు ఉంటే ఆ బిడ్డలకి ప్రతి ఒక్కరికి కూడా సంవత్సరానికి 15,000 రూపాయలు, ముగ్గురు బిడ్డలు ఉంటే 3 15 45,000 రూపాయలు వారికి ఇవ్వండి. ఈ రోజున ఈ ప్రభుత్వం 15,000 ఇస్తానని 14,000, 14,000 ఇస్తానని 13,000, 13,000 ఇస్తానని 12,000. అంతేకాకుండా చదువుకునే బిడ్డలు అందరికీ చదువు చెప్పిస్తానని ఒక బిడ్డకే చదువు చెప్పించే కార్యక్రమం. ఆ బిడ్డకి కూడా ఒక సంవత్సరం ఇస్తే ఇంకో సంవత్సరం ఇవ్వకుండా, ఇలాంటి పరిస్థితి లేకుండా ఎవరైతే స్కూల్ విద్యకి వెళ్ళి ఇంటర్మీడియట్ విద్య వరకు చదువుకున్నారో ప్రతి ఒక్కరికి ఎంతమంది ఉంటే అంతమంది నీ నా అనేది లేకుండా ప్రతి ఒక్కరికి 15,000 రూపాయలు చెప్పారు. ఎవరైతే రైతులు ఉంటారో ప్రతి ఒక్క రైతుకి కూడా 20,000 రూపాయల సౌకర్యాన్ని ప్రతి సంవత్సరం కూడా కలగజేయాలి. అదేవిధంగా ఉద్యోగ అవకాశాల నుండి ఉద్యోగం రాకుండా ఉండి ఉద్యోగ అవకాశం వచ్చేంత వరకు కూడా ప్రభుత్వం నిరుద్యోగ వృత్తి కింద 3,000 రూపాయలు ఒక్కొక్కరికి, ఆ ఇంట్లో ఇద్దరున్నా ముగ్గురున్నా ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్కరికి 3,000 రూపాయలు నెలకి ఇచ్చే కార్యక్రమం కూడా చేపట్టడం జరిగిందని చెప్పి ఈ సందర్భం మనవి చేసి ఈ అంశం శ్యామ్ అండ్ జైన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దుప్పట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. చెంచుపేటలోని సంస్థ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పేద మహిళలకు, వికలాంగులకు దుప్పట్ల పంపిణీ చేశారు. శీతాకాలం నేపథ్యంలో పేదలకు, వికలాంగులకు దుప్పట్లు పంపిణీ చేయడం అభినందనీయమని వక్తలు పేర్కొన్నారు. కార్యక్రమంలో సంస్థ చైర్మన్ వాలిటి అలెగ్జాండర్, అవనిగడ్డ ఉద్యానవన శాఖ అధికారి రమేష్ తదితరులు పాల్గొన్నారు. శ్యామ్ అండ్ జైన్ ఫౌండేషన్ ద్వారా ఈరోజు మరి వృద్ధులకు, వికలాంగులకు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. చలికాలంలో మరి వృద్ధులు ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో శ్యామ్ అండ్ జైన్ ఫౌండేషన్ వారు నిర్వహించి ఈ కార్యక్రమం తెనాలిలో నిర్వహించడం జరిగింది. నా పేరు ఎన్ రమేష్, నేను హార్టికల్చర్ ఆఫీసర్గా అవనిగడ్డలో జాబ్ చేస్తున్నాను. శ్యామ్ అండ్ జైన్ ఫౌండేషన్ వారు నిర్వహించినటువంటి ఈ కార్యక్రమాలు ఎన్నో విజయవంతంగా వీళ్ళు ప్రజలకి చేరువలో ఉన్నారు. మరి వీళ్ళు ప్రజలకి కావలసినటువంటి కుట్టు మిషన్లు సంబంధించినటువంటి మరి ట్రైనింగు, దాంతోపాటు మష్రూమ్ కల్టివేషన్ ట్రైనింగు ఇవ్వటం ఈ గతంలో వాటిలో కూడా మేము పాల్పంచుకోవడం జరిగింది. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెనాలి మండల పరిధిలో 70 లక్షలతో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు వెల్లడించిన ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. పట్టణ ఐదానగర్లో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. మూడో రోజు కొనసాగిన మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల ధర్నా. చెవిలో పూలు పెట్టుకుని వినూత్న నిరసన తెలిపిన కార్మికులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.